సో హౌ టు స్టార్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవసరం లేదు, పెద్ద మనీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాల్సింది కరెక్ట్ బయర్స్ ని, కరెక్ట్ ప్రొడక్ట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం. సో ఈ వీడియోలో నేను బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, బయర్స్ ని ఎలా ఫైండ్ చేయాలి, అమౌంట్ మీరు అమ్మిన అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి సేఫ్ గా ఎలా తీసుకొని రావాలి అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెటింగ్ అనేది ఇందులో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇండియా ఇప్పుడు మనకి $770 బిలియన్ ఎక్స్పోర్ట్ కి రీచ్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ కి చాలా డిమాండ్ ఉంది. ఇండియన్ ప్రొడక్ట్స్ కి గ్లోబల్ లెవెల్లో చాలా డిమాండ్ పెరుగుతూ ఉంది. మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో డిమాండ్ పెరుగుతుంది, యూఏఈలో డిమాండ్ పెరుగుతూ ఉంది, యూకేలో కూడా బాగా పెరుగుతూ ఉంది మన ఇండియన్ ప్రొడక్ట్స్కి. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేషన్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకొని బాగా డబ్బులు సంపాదించాలి అని అంటే మీరు రైట్ ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్కి కంపెనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఎల్ఎల్పి కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐఏసీ కోడ్ అప్లై చేయాల్సి వస్తుంది. ఏఐసి కోడ్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. dgft.gov.in లో మీరు అప్లై చేసేస్తే మీకు ఫ్రీగా వస్తుంది, లేకపోతే ఎక్కడైనా 500 ఇచ్చేస్తే వాళ్ళు చేసి పెడతారు. దాని తర్వాత మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ వచ్చేసిన తర్వాత మీరు రైట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఫుడ్ ప్రొడక్ట్సా, లేకపోతే వెజిటేబుల్సా, లేకపోతే ఫ్రూట్సా, లేకపోతే ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్సా, జ్యువెలరీనా, అంటే జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు, ఫ్యాన్సీ జ్యువెలరీస్, లేకపోతే క్లాత్, దాని తర్వాత రైస్, దాల్, మసాలాస్, స్పైసెస్, స్కూల్ బుక్స్ కి చాలా డిమాండ్ ఉంది. దాని తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా చాలా డిమాండ్ ఉంది. అక్కడ మోటార్ సైకిల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ ఏదైతే నీడ్ ఉందో ఆ కంట్రీస్లో మీరు చూసుకొని ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయడానికి ఇక్కడ మీ లోగోతో లేకపోతే మీ వస్తువులని మీరు ఇక్కడ ప్రిపేర్ చేయించి మీరు అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫైండింగ్ ద ప్రొడక్ట్ అని. ఎవరికైతే కంట్రీస్లో నీడ్ ఉందో, అవకాశం ఉందో, ఆ కాంపిటీషన్ ప్రైస్లో మీరు ఇవ్వగలుగుతారో సెలెక్ట్ చేసుకొని ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి ఇండియాలో మాట్లాడేసుకొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదు వేరే కంట్రీస్లో కూడా మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడి మీరు ఇక్కడ కూర్చొని మీరు అక్కడ నుంచి ప్రొడక్ట్ బుక్ చేసి మీరు వెళ్ళి మాట్లాడి మీరు ఆ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది దుబాయ్ నుంచి చాలా ఈజీగా అవుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్టర్స్కి చాలా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బయట నుంచి మనీ ఇండియాకు వస్తే ఇండియన్ ఎకానమీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకని ఎక్స్పోర్ట్ పైన ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది. సో ఫ్యూచర్ అంతా కూడా ఎక్స్పోర్ట్ ఇంకా పెంచాలి అని ఆల్రెడీ పెరుగుతూనే ఉంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు మంచి ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసేసుకున్నారు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడేశారు, మీకు ఆ ప్రొడక్ట్ దొరికింది, దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బయర్ని ఎలా ఫైండ్ చేయాలి. చైనాలో మీరు చూడండి పెద్ద బిజినెస్ ఓనర్స్ కూడా ప్లేకార్డ్ని పట్టుకొని నిల్చుంటారు. దాని తర్వాత అదంతా తిరిగి వీడియోస్ చేస్తారు, రీల్స్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మనకి మెయిన్గా బయర్స్ని ఫైండ్ చేయాలి అని అంటే సోషల్ మీడియా ఈజ్ ద రైట్ టూల్. సోషల్ మీడియాలో మీరు యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొడక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 6 నుంచి 7 నెలల్లో బాగా లీడ్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు చేయాల్సింది ఒక వీడియో మాత్రమే. మీ ప్రొడక్ట్స్ వీడియో తీసేసి మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టేస్తే మీకు ఎలాంటి డబ్బులు ఖర్చు ఉండవు. అది ఎవరికి కావాలో వాళ్ళకి రీచ్ అయిపోద్ది. వాళ్ళు బయర్స్ ఏం ఫైండ్ చేస్తారంటే బెస్ట్ వైట్ లేబులింగ్ ఫ్రమ్ ఇండియా, లేకపోతే బెస్ట్ సప్లయర్స్ ఆఫ్ పెన్, బెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మీట్ అని ఇట్లా టైప్ చేసినప్పుడు మన వీడియోస్ మన వెబ్సైట్ వాళ్ళకి అపియర్ అవుతే మనకి ఎంక్వైరీ పంపిస్తారు. ఆ ఎంక్వైరీ నుంచి మనం వాళ్ళతో మాట్లాడి డీల్ క్లోజ్ చేసేసుకొని శాంపిల్స్ పంపించి దాని తర్వాత మనం ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. అవసరమైతే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ఆ డీల్ని క్రాక్ చేసి మీరు ఆ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా చీప్ అండ్ ఈజీ మెథడ్. యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకోవడం, ప్లస్ మీ వెబ్సైట్ని మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రొడక్ట్స్లో, మీరు ఎందుకు మీ దగ్గర కొనాలనేది క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ అస్లో బాగా క్లియర్గా పెడితే అది చదివినప్పుడు వాళ్ళకి కొనాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు జెన్యూన్ ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే మీరు సప్లై చేస్తే చాలా మంచిది. అదర్వైజ్ మీరు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీకు డబ్బులు కూడా రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేసేద్దాము అంటే మాత్రం కుదరదు. ఇంకోటి వచ్చేసి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కంపెనీ వాళ్ళతో మీరు మీ ప్రొడక్ట్ కోసం వాళ్ళకి పంపించేయచ్చు. దాని తర్వాత మీరు ఇండియా మార్ట్, alibaba.com విత్ ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఆల్ పోర్టల్స్లో మీరు మీ ప్రొడక్ట్స్ని లిస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసేసింది. దాని ద్వారా యూకేలో మనం చాలా ప్రొడక్ట్స్ సప్లై చేయొచ్చు. దాని ద్వారా మనకి చాలా తక్కువ కాస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ 90%
ఇంపోర్ట్స్ కాస్ట్ వాళ్ళు తగ్గించేస్తారు. దానివల్ల మనకి చాలా లాభం ఉందన్నమాట. అంటే చాలా డబ్బులు మిగులుతాయి మనకి. దానికోసం మనం యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్కి వెళ్ళి రిజిస్టర్ అవుతే మనకు బయర్స్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలో వస్తుంది. అక్కడ కొంతమంది కూర్చుంటారు. వాళ్ళకి కన్సల్ట్ అవుతే వాళ్ళు మనకి బయర్స్ లిస్ట్ కూడా పంపిస్తారు. అది గవర్నమెంట్ అపాయింట్ చేసింది. వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు. దాని తర్వాత అపెడాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్లో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. దాంట్లో మీకు జాయిన్ అవ్వడం వల్ల బయర్స్ని పొందే అవకాశం చాలా బాగా ఉంది. సో ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్లో జాయిన్ అవ్వడం వల్ల అసలు బయర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలా, ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాళ్ళు ఇంతకుముందు ఎన్ని కొన్నారు అనే డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అందులోంచి మనం ఫిల్టర్ చేసేసి అవన్నీ చూసుకొని మనం వాళ్ళని అందరినీ అప్రోచ్ అవుతే మనకు అసలు ఎంత క్వాంటిటీ, మన ప్రొడక్ట్ కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి అందులో చూసుకొని మనము వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మనం మన ప్రొడక్ట్స్ పంపించవచ్చు. వీటన్నీ చేయాలి. ప్లస్ మనం ఏవేవి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా రిజిస్ట్రేషన్ అవి మనం చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ జో దిక్తా హై వో బిక్తా హై. మీరు ఎంత బాగా మీ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది చూసి వాళ్ళు నమ్మి మీకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. అంతేగాని మీరు ఈ వెబ్సైట్స్ అన్ని కొంతవరకు హెల్ప్ చేస్తాయి. అందుకని మీరు ఖచ్చితంగా వీడియో రూపంలో మీ ప్రొడక్ట్స్ని ప్రజెంట్ చేయాలా సోషల్ మీడియాలో. దాని ద్వారా మీకు చాలా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ఎంక్వైరీస్ కూడా పెరుగుతాయి. ఒక వీడియోతో రాకపోవచ్చు, 2 వీడియోస్తో రాకపోవచ్చు, 3 రీల్స్తో రాకపోవచ్చు, కానీ 10, 15 లేకపోతే 6 నెలల తర్వాత మీకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడే మీరు బల్క్ ఆర్డర్స్ ఎవరి దగ్గర ఇవ్వకోకుండా మీరు వాళ్ళతో డీల్ క్రియేట్ చేసేసుకొని ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్తో లేకపోతే మీరు ఎవరి దగ్గర అయితే కొనాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర మీకు ఆర్డర్ రాగానే మీరు శాంపిల్స్ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చితే మీరు వీళ్ళతో డీల్ క్రాక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది మిడిల్ మ్యాన్ పర్సన్గా. అదే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతే కూడా మీరు అలాగే వీడియోస్ చేయాల్సి వస్తుంది. అలా వీడియోస్ చేసి పెడితే మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఏది కొన్నా చూసి కొంటారు, కళ్ళతో చూసి, లేదా ఫొటోస్ చూసి, లేదా వెబ్సైట్లో చదివి చాలా తక్కువ మంది కొంటారు. జో దిక్తా హై వో బిక్తా హై. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చైనా వాళ్ళ ఫార్ములా. చైనా వాళ్ళు అమ్మడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కథలు పడతారో అన్ని కథలు పడతారు వాళ్ళ ప్రొడక్ట్స్ని చూపించడానికి, జనాల మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి. అందుకని ప్రపంచం వాళ్ళ ప్రొడక్ట్స్ని చూసి శాంపిల్స్ తీసుకొని వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, వైట్ లేబులింగ్ చేసుకుంటారు. సో ఇది బయర్స్ని ఫైండ్ చేసే విధానం, మార్కెటింగ్ విధానం. ఇది తప్పితే వేరే రూట్ లేదు. మీరు ఇది ఫాలో అవ్వాల్సిందే. మూడోది వచ్చేసి షిప్పింగ్. తర్వాత డిహెచ్ఎల్ ఉంటుంది, ఫెడెక్స్ ఉంటుంది. అందరితో మాట్లాడేసి అసలు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, మనకి షిప్పింగ్ కాస్ట్ ఎంత తక్కువకి ఇస్తారు, వాళ్ళు సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటారు అనేది. మీరు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్క షిప్పింగ్కి పెద్ద కంటైనర్ మీరు పంపించేటప్పుడు, బల్క్ ఆర్డర్ మీరు పంపించేటప్పుడు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయాలి. ఇన్సూరెన్స్ చేయకపోతే మీరు చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో షిప్పింగ్ వాళ్ళతో డీల్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇది ఎవరు చెప్పరు, ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా మంచిది. దాని తర్వాత మీరు డీల్ క్రాక్ చేస్తారు. ఇంకోటి బల్క్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడి, అంటే కొంతమంది ప్రొడక్ట్స్తో మీ ప్రొడక్ట్స్ కూడా పంపించేస్తారనమాట. అప్పుడు మీకు చీప్ ప్రైస్లో పడుతుంది. పెద్ద కంటైనర్ ఎక్స్పోర్టర్ ఒక కంటైనర్ పంపిస్తున్నాడు, అందరి ప్రొడక్ట్స్ దాంట్లో వేస్తారు, అందులో మిగిలిన ప్లేస్ కొంత ఉంటుంది, అక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. వాళ్ళంతా ముంబైలో పోర్ట్లో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళతో మాట్లాడితే మీ డేట్ వాళ్ళ డేట్ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళ కంటైనర్లో మీది వేసినప్పుడు అందరితో పాటు మీది కలిపి పంపించినప్పుడు చాలా చీప్ రేట్లో పడుతుంది. మీకు ఫ్లైట్ కన్నా సీవే అంటే సముద్ర మార్గంలో చాలా చీప్ పడుతుంది. కానీ కొంతమందికి ఇమ్మీడియట్గా పంపించాల్సి వస్తుంది, అప్పుడు మీరు ఫ్లైట్నే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఎక్స్పోర్ట్ అక్కడ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళది మీరు ఒక ఏజెంట్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇనిషియల్గా మీకు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళతో డీల్ చేసే విధానం కుదరదు కాబట్టి ఏ కంట్రీకి అయితే మీరు పంపిస్తున్నారో అక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకోవాలి. అదే డిహెచ్ఎల్, ఫెడెక్స్ వీళ్ళు అవుతే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. సో ఇది షిప్పింగ్. దాని తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇన్వాయిస్ పర్ఫెక్ట్గా ఉండాలా, మీరు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ శాంపిల్ అవుతే దాని మీద శాంపిల్ అని కరెక్ట్గా రాయాలా, బ్యాచ్ నెంబర్ రాయాలా. ఎక్స్పోర్ట్ చేసే ముందు ఏమేమి లిస్ట్ మెయింటైన్ చేయాలా, ఇన్వాయిస్ ప్రాపర్గా ఉండాలా, ప్యాకేజ్ లిస్ట్ ఉండాలా, బిల్ ఆఫ్ ల్యాండింగ్ ఖచ్చితంగా ఉండాలా, సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే FSSAI
లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మీరు మెన్షన్ చేసి మీ కంటైనర్ షిప్మెంట్ పైన మెన్షన్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. అదర్వైజ్ ఇవన్నీ మెన్షన్ చేయనప్పుడు ఊరికే డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు పెట్టలేదనుకోండి, వాళ్ళు ఊరికే డాక్యుమెంట్స్ అడుగుతారు. మీరు ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ పంపించాలి. పంపించిన తర్వాత చాలా టైం పడుతుంది. ఒకవేళ మీరు ఫుడ్ ప్రొడక్ట్స్ అలాంటివి అయితే పాడే అవకాశం ఉంది. అందుకని మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఖచ్చితంగా DHL వాళ్ళతో, తర్వాత మిగతా ఏదైతే ఎక్స్పోర్టర్స్ హెల్ప్ చేస్తారో, షిప్పింగ్కి హెల్ప్ చేస్తారో అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టాలి. 1-4 సార్లు చెక్ చేసుకొని మీ అడ్రస్ వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని పర్ఫెక్ట్ బ్యాంక్లో అమౌంట్ పడింది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ శాంపిల్ అయితే శాంపిల్ అని రాయాలి. ఒక్కోసారి ఏమడుగుతారంటే ఈ ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్ చేసుకునే వాళ్ళు అక్కడ బ్యాంక్ స్లిప్స్ కూడా అడుగుతారు. సో బ్యాంక్లో మీకు అమౌంట్ పడింది, మాకు ప్రూఫ్ చూపియండి అని అడుగుతారు. వాళ్ళని అడుగుతారు, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళని, ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళని కూడా అడుగుతారు. అది ప్రూఫ్ లేనప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇండియాలో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇదొకటి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి అనేది. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి మనము బ్యాంక్లో మీకు సేఫ్గా డాలర్స్ రూపంలో అమౌంట్ వస్తుంది. మనం ఎప్పుడు ఏ ట్రేడ్ చేసినా డాలర్స్ రూపంలో చెప్తాం, ఇండియన్ రూపంలో చెప్పము. ఇండియాలో మీకు ఎంత పడుతుందో, మీరు ఎంత అమ్ముదాం అనుకున్నారో దాన్ని మీరు డాలర్స్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు డాలర్స్లో మీకు డిపాజిట్ చేస్తారు. అప్పుడు డాలర్స్ వచ్చి మీ అకౌంట్లో పడతాయి. క్యాష్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి, క్యాష్ని మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు. క్యాష్ని యాక్సెప్ట్ చేసి హవాలా రూపంలోనూ అలా తెచ్చుకుంటే మాత్రం మీరు నిండా మునిగినట్టే. మీకు ఏ గవర్నమెంట్ ఏది హెల్ప్ చేయదు, చాలా పెద్ద పెనాల్టీస్ కూడా ఉంటాయి. ప్లస్ బ్యాంక్కి ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళు అడుగుతారు, ప్రతి ఒక్క ప్రూఫ్ అడుగుతారు. మీరు వాళ్ళు వేసిన అమౌంట్ లిస్ట్, ఇన్వాయిసెస్ అన్నీ అడుగుతారు. అవన్నీ మీరు ఫైల్ చేసి పెట్టి బ్యాంకుకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. బ్యాంకు వాళ్ళు IEC వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సో ఇది మీరు కరెక్ట్గా చూసుకోవాలి. పొరపాటున కూడా మీరు క్యాష్ యాక్సెప్ట్ చేసి సర్లే పర్లేదని పంపించేస్తే మీకు డబ్బులు కట్టకపోతే మీరు వెళ్ళి మాట్లాడినా కూడా మీకు డబ్బులు రావు. సో ఇప్పుడు గవర్నమెంట్స్ బ్యాంక్ గ్యారంటీ కూడా ఉంటాయి. కొన్ని కంట్రీస్లో వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఇస్తారు. ఒకవేళ కొన్న బయ్యర్ అమ్మకపోతే ఆ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు ఆ డబ్బులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ ఇన్వాయిస్, కరెక్ట్ డాక్యుమెంట్స్, మీ ఇద్దరి మధ్యలో ఏం అగ్రిమెంట్ జరిగింది అవన్నీ కరెక్ట్గా ఉండాలా. ప్లస్ మీ బ్యాంక్లోకి వచ్చి అమౌంట్ పడాలా, అప్పుడు మీరు చూయించుకోవచ్చు. అయితే ప్రొడక్ట్స్ చూసి కొంతమంది మీకు డబ్బులు వేస్తా అంటారు. లేదా మీరు 100% స్టార్టింగ్లో మాత్రం డబ్బులు పడితేనే, 100% పేమెంట్ చేస్తేనే మేము మీకు ప్రోడక్ట్ పంపిస్తాము అని చెప్పండి. ఒక్కోసారి మీరు టెంప్ట్ అయ్యి కొంతమందికి 50% పే చేస్తాం, 50% రిసీవ్ అయిన తర్వాత పే చేస్తామంటారు. అలాంటప్పుడు మీరు ఆ డబ్బులు కట్టకపోతే గవర్నమెంట్, అక్కడ ఉన్న కొన్ని బ్యాంక్స్ మీకు గ్యారంటీ ఇస్తాయి అన్నమాట. ఆ గ్యారంటీతో మీరు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళతో కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళది ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు మీకు ఆ మిగిలిన అమౌంట్ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, మేము మంచి ప్రొడక్ట్స్ ఇచ్చాము అని ప్రూవ్ చేసుకోగలిగితే మీరు మీ అమౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి, ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలా. ప్రాపర్ ప్యాకింగ్, కూలింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని వాటికి సరిపడే కూలింగ్ సిస్టమ్ టిల్ ద ఎండ్ పెట్టుకొని ఒక 2 days బఫరింగ్ టైం కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి డిలేస్ వల్ల, అక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల మీకు స్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు UK ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మనకి ఉన్న లాభం ఏంటంటే, మన ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని చాలా స్పీడ్గా ఫాస్ట్ ట్రాక్లో అయిపోతాయి. డాక్యుమెంటేషన్ కూడా ఫ్రీగా అయిపోతాయి. అలా ఏ కంట్రీస్తో ఇండియా అగ్రిమెంట్ చేసుకుందో ఆ కంట్రీస్కి మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా మంచి మార్కెట్ ఉంది. మీరు చాలా తక్కువ డబ్బుతో మీరు చేసుకోవచ్చు. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం మీరు అసలు చేసుకోకండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మీ డబ్బులు ఎటుపోవు, మీకు వచ్చి పడతాయి. కానీ మీరు క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రం సప్లై చేయాలి. ఈ క్వాలిటీ చూపించిన క్వాలిటీ అక్కడ మీరు సప్లై చేయనప్పుడు మీరు డబ్బులు ఆపేసే అవకాశం ఉంది. చాలామంది వింటారు, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మన ఆంధ్ర నుంచి, వరల్డ్ మొత్తంలో మన ఆంధ్ర పెద్ద రొయ్యల ఎక్స్పోర్టర్స్. సో అక్కడ పాడైనప్పుడు రిటర్న్ చేసేస్తారు. ఆ రిటర్న్ తెచ్చుకున్నా కూడా మనకు లాసే. అక్కడ ఆపేస్తారు, పేమెంట్ చేయదు, క్వాలిటీ బాగలేదంటారు. అప్పుడు మొత్తం లాస్ అయిపోతుంది. ఫుడ్ ప్రోడక్ట్ అదొక ప్రాబ్లం ఉంది. సో మిగతా అన్నీ కూడా మనకు రిటర్న్ వచ్చినా కూడా మనకు డబల్ కాస్ట్ పడుతుంది. దానివల్ల మనకు నష్టాలే తప్పితే లాభం లేదు. అట్లీస్ట్ మన ప్రోడక్ట్ మనకు రిటర్న్ వస్తుంది. సో ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళందరూ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను లైవ్ టాక్స్ విత్ KP పోడ్కాస్ట్ చేయబోయే దాంట్లో ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి నేను ఒక పోడ్కాస్ట్ కూడా చేస్తాను. దాని ద్వారా మీ అందరి డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా పోడ్కాస్ట్ స్టార్ట్ అయిపోయాయి. త్వరలో నా పోడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఇవి బిజినెస్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి, హెల్త్ రిలేటెడ్కి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి, ప్లస్ మనీ రిలేటెడ్ చాలా టాపిక్స్ వస్తాయి.
ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అన్నీ కూడా మన పాడ్కాస్ట్లో రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ మీకున్న డౌట్స్ అన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకున్న ఛానల్స్లో ఏదో రూపంలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.